ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 80 గజాలు గనక మీకు స్థలం అనేది ఉంటే గనక అందులో డూప్లెక్స్ ఇల్లు అనేది కట్టుకుంటే అది ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తాను. సో ఈ హౌస్ ఏంటంటే మీకు టోటల్ చూపిస్తాను అండ్ ఈ హౌస్ అనేది సేల్కి కూడా ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీడియోలో చెప్తాను. 80 గజాలు అంటే మనకి ఇది 1.6 సెంట్స్ కింద చెప్పుకోవచ్చు. అంటే 1.5 సెంట్ కన్నా కొంచెం ఎక్కువగా అయితే వస్తుంది ఇది. సో లోపలికి వెళ్దాం పదండి, మిగిలిన డీటెయిల్స్ కూడా చెప్తాను. సో దీనికి గేట్ తీయగానే ఫ్రంట్ పార్కింగ్ ఏరియా తీసుకున్నారు. ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్. ఇది ఫ్రంట్ ఇక్కడ మీరు చూస్తుందంతాని. అండ్ వీళ్ళు వచ్చేసరికి సీలింగ్ అనేది పిఓపికి అయితే వెళ్ళారు. మెయిన్ డోర్ ఇక్కడ కంప్లీట్ టేక్ డోర్ తీసుకున్నారు. అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇచ్చారు. పక్కన విండో కూడా టేకే, రెండు కూడా టేక్ తీసుకున్నారు చూడండి. అండ్ ఇక్కడ మోటార్ అయితే వచ్చేస్తుంది. సో బైక్లు అయితే కనుక ఒక 5 బైకులైనా కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. కార్ ఏదైనా ఉంటే కనుక బయట పార్కింగ్ చేసుకోవాలి. దీనికి 1.5 అడుగు ప్లేస్ అనేది పడమర పక్కన అయితే వదిలేశారు. ఇల్లు వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్ ఇల్లు, ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు. అండ్ ఆ పక్కన తూర్పు సైడ్ కూడా 2.5 ఫీట్ అయితే వదిలేరు ప్లేస్ అనేది. నార్త్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన మెయిన్ డోర్ తీసుకుంటే ఇలా లోపలికి రాగానే స్టార్టింగ్ హాల్లోకి వచ్చేస్తాము. స్టెప్స్ ఈ పక్కన తీసుకున్నారు పైకి వెళ్ళడం కోసం. అండ్ మెట్ల ల్యాండింగ్ కింద చిన్నది స్టోరేజ్ యూనిట్ టైప్లో తీసుకున్నారు. ఈశాన్యం మూలన ఒక డోర్ తీసుకున్నారు ఇక్కడ. అండ్ ఆ పక్కన టీవీ యూనిట్ అయితే వచ్చేసింది. ఇదిగోండి టీవీ యూనిట్ ఇదంతా కూడా. సైట్ వచ్చేసరికి 16 అడుగులు వెడల్పు ఉంటుంది. 45 అడుగుల వరకు లోతు అయితే రావడం జరిగింది. టోటల్గా 80 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. సో లోపల కిచెన్ అయితే వస్తుంది. ఇది టీవీ యూనిట్. ఇది అంతా గ్లాసీ ఫినిషింగే. వర్క్ కూడా చాలా నీట్గా అయితే చేశారు వీళ్ళు. అండ్ చాలామంది ఏంటంటే బడ్జెట్లో డూప్లెక్స్ ఇల్లు కోసం చూస్తున్నారు. కొంచెం తక్కువ బడ్జెట్ రేంజ్లో డూప్లెక్స్ ఇల్లు కావాలని చెప్పేసి చాలామంది చూస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఇది తీసుకోవచ్చు. గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి మన కాకినాడ ఓకలపూడి అనే ఏరియాకి అయితే వస్తుంది. ఓకలపూడి అంటే రాయడపాలెం దగ్గరికి అయితే వస్తుంది. ఇది వాటర్ అనేది చాలా బాగుంటుంది ఏరియాలోని. అండ్ బయట 33 అడుగుల రోడ్డు కూడా వస్తుంది. ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది ఆగ్నేయం మూలను తీసుకున్నారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకు సౌత్కి అండ్ అట్లాగే ఈస్ట్కి కార్నర్లో అయితే ఉంటుంది. ఇది హాల్ కమ్ డైనింగ్ ఏరియా, కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా. ఇది చూసుకున్నట్లయితే కనుక 13 అడుగుల వరకు పొడవు అయితే ఉంటుంది. వెడల్పు చూసుకున్నట్లయితే కనుక 10.5 అడుగులు అయితే ఉంటుంది. డైనింగ్ టేబుల్ కూడా పక్కన పెట్టుకోవచ్చు, పెద్ద ఇబ్బంది అయితే ఏమి లేదు. అండ్ కార్నర్లో పూజా మందిర్ కూడా వచ్చింది. సో సింపుల్గా మనకి ఒక 6-7 మెంబర్స్ ఆర్ 8 మెంబర్స్ ఎంతమంది అయినా కూడా ఇలా కూర్చోవచ్చు బయట. అండ్ కంప్లీట్ ఇదంతా కూడా గ్లాసీ ఫినిషింగ్కే వెళ్ళారు వీళ్ళు. లామినేట్ ఫినిషింగ్ అనేది ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారు. అండ్ ఈ సైడ్ చూడండి, ఇదంతా కూడా స్టోరేజే మొత్తం. ఇదంతాని టాప్లో మొత్తం అంతా స్టోరేజ్ వచ్చేసింది. అండ్ ఈ పైన గ్లాస్ డోర్స్ ఇవ్వడం వల్ల లోపల ఏ ఐటమ్ పెట్టుకుంటున్నాము ఏంటి అని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. గ్లాస్ డోర్స్ అయితే బాగా ఇచ్చారు ఇక్కడ. పదండి ఒకసారి మనం ఆ పక్కకి అయితే వెళ్దాము, దక్షిణం పక్కకి. ఆ పక్కనంతా వాష్ ఏరియా వచ్చేసింది. ఇదిగోండి ఇదంతా కూడా వాష్ ఏరియా. ఒక 4 అడుగుల పైన వదిలేశారు ప్లేస్ అనేది. అండ్ ఇక్కడ కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు. అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ అనేది ఈ పక్కన తీసుకున్నారు. అండ్ ఒక ట్యాప్ పాయింట్ వచ్చేసింది. వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే చుట్టుపక్కల హౌసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ మన సర్పవరం జంక్షన్ అనేది ఒక 10 నిమిషాల్లో అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ అచ్చంపేట జంక్షన్ కూడా దగ్గరలోనే ఉంటుంది. అండ్ మార్కెట్లు ఇవన్నీ కూడా ఓకల్పూడికి సంబంధించిన చేపల మార్కెట్లు ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి. ఎవరైనా బడ్జెట్లో డూప్లెక్స్ ఇల్లు తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక ఖచ్చితంగా బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ అనేది వీళ్ళు ఇలా టోటల్ మొత్తం అంతా కూడా 53 lakhs చెప్తున్నారు. 53 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ ఏం కాదు, తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి మీరు. సో పైన ఒక గుమ్మ వచ్చేసింది. ఇదంతా చిన్నది ఓపెన్ ప్లేస్ వచ్చేసింది పైన కారిడార్ మాదిరిగాని. అదొక బెడ్రూమ్ వస్తుంది పైన. 2 ఉంటాయి, ఒకటి కాదు 2 ఉంటాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా కొంచెం తక్కువ ప్లేస్ ఉన్నా పర్లేదు, డూప్లెక్స్ ఇల్లు కావాలి అని చెప్పి చూస్తుంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది 4x7 సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది టైల్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ అయితే యూజ్ చేశారు. అండ్ ఈ కమోడ్స్ ట్యాప్స్ ఇవన్నీ.
అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్ మాట్లాడుకోవాల్సింది గ్రౌండ్ వాటర్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఏరియా కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది 13x10.5 సైజ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూము. బెడ్రూమ్ అయితే బాగా పెద్దగా అయితే ఇచ్చారు వీళ్ళు. కింద మనకి కిచెన్ చూసాం కదా మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లోని, దానిపైన వచ్చేసింది ఇది. అండ్ 2 విండోలు తీసుకున్నారు. అవి కూడా చెక్కతో తీసుకున్నారు, యూపీవీసీ విండోస్ అయితే కాదు. ఇవన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్సే. సో డూప్లెక్స్ ఇంటి ప్లానింగ్ కూడా బాగుంది. ఇది 80 గజాల్లో డూప్లెక్స్ ఇంటి ప్లానింగ్. ఇది 16x45 దీని కొలతలు అనేవి. ఇది బాత్రూమ్. ఇది ఆల్రెడీ చూసాం కదా, ఇదిగోండి. అండ్ ఇక్కడ కూడా సీలింగ్ చేంజ్ చేశారు. అండ్ తూర్పు పక్కన కూడా గుమ్మం అయితే వచ్చింది పైన ఫ్లోర్లో కూడాని. సో ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది కూడా సేమ్ దానిలోనే ఉంటుంది. ఇది ఇంచుమించు మనం చూసుకున్నట్లయితే కనుక 10.5x12.5 సైజులు అయితే ఉంటుంది. అండ్ కార్నర్లో మీరు అక్కడ చూస్తున్నారా, అది అటాచ్డ్ బాత్రూమ్ అది. అండ్ విండోస్ వచ్చేసాయి ఇక్కడ. అండ్ ఇదంతా కూడా వార్డ్రోబ్. ఇది పెయింటింగ్ కలర్ కాంబినేషన్స్ కూడా లైట్ కలర్స్కి అయితే వెళ్ళడం జరిగింది. ఎక్కడ కూడా డార్క్ టైప్ కలర్ షేడ్స్ అయితే యూస్ చేయలేదు వీళ్ళు. చాలా మంచి కలర్స్ అయితే యూస్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. దీని సైజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసరికి 5x6 సైజ్ బాత్రూమ్. ఇది సో చూసుకున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకసారి పదండి బయటకి అయితే వెళ్దాం మనం. సో ఈ ప్లానింగ్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అయితే తీసుకున్నారు గుమ్మం అనేది. డైరెక్ట్గా కాకుండా పక్కన అయితే తీసుకున్నారు ఈస్ట్ సైడ్. చాలామంది సౌత్ సైడ్ అయితే ఇస్తూ ఉంటారు, ఇక్కడ అలా కాదు, ఈ సైడ్ తీసుకున్నారు ఈస్ట్ సైడ్. ఇది చిన్నది బాల్కనీ ఆర్ లేదంటే ఏదైనా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఉంది, లుక్ కూడా బాగుంది ఇక్కడ బాల్కనీ అనేది. అండ్ అవన్నీ కూడా హౌసెసే, ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉంటాయి ఇక్కడ. మొత్తం చుట్టుపక్కల అన్నీ కూడా హౌసెసే. ఇది గుమ్మం ఈస్ట్ సైడ్ ఇచ్చింది. హాల్లో చూసాం కదా పై ఫ్లోర్లోని అది. అండ్ విండోస్ ఇక్కడ యూపీవీసీ తీసుకున్నారు. పదండి పైకి అయితే వెళ్దాము. మీకు ప్రైస్ చెప్పాను కదా, ఇది వచ్చేసరికి 53 లక్షలు చెప్తున్నారు. 80 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన డూప్లెక్స్ ఇల్లు 2 BHK ఫుల్ ఫర్నిచర్ వర్క్తో రెడీ అయిపోయిన హౌస్ ఇది. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకుందాము అని చెప్పి చూస్తుంటే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాము, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అన్నా కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది. ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ హౌస్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ రోడ్ ఒకసారి చూపిస్తాను, చూసుకోండి. 33 ఫీట్ రోడ్డు. ఇవన్నీ కూడా హౌసెసే. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొంచెం బడ్జెట్ రేంజ్లో డూప్లెక్స్ ఇల్లు తీసుకుందాము అని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.